ప్రపంచంలో ఎవ్రీ 20 minutes కి ఒక ఎల్డర్లీ పర్సన్ దీనివల్ల చనిపోతుంటే మీరు నమ్ముతారా? ఎస్, అదే ఫాల్స్. ఎవ్రీ 11 seconds కి ఒక పెద్దవారు కింద పడతా ఉంటారు. సో దీనివల్ల ఫ్రాక్చర్స్ అవ్వడము, బెడ్ డౌన్ అవ్వడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి మోర్టాలిటీ ఎక్కువ అవుతుంది. సో కొన్నిసార్లు కింద పడినప్పుడు దెబ్బ తగలాల్సిన అవసరం కూడా లేదు. సో రికరెంట్ ఫాల్స్ వల్ల వాళ్ళు ఒక భయం ఏర్పడి ఒక సోషల్ స్టిగ్మా ఫామ్ అయ్యి వాళ్ళు బయటకు వెళ్ళడం తగ్గించేస్తారు. సో దానివల్ల కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. ఈ ఫాల్స్ ని ప్రివెంట్ చేయడానికి 5 simple things పాటిస్తే చాలు. ఫస్ట్ థింగ్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మజిల్ స్ట్రెంత్ పెరిగి పోస్చర్ కరెక్ట్ అయ్యి బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఈస్ బ్రెయిన్ యాక్టివిటీ. సో రెగ్యులర్ గా రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లోనే కూర్చోకుండా ఏదో ఒక వ్యాపకం, చిన్న పని పెట్టుకోవడం కానీ లేదా చిన్న చిన్న పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అయ్యి దానివల్ల ఫాల్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో థర్డ్ థింగ్ ఈస్ మెడికేషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్గా. సో ఏమైనా మెడికేషన్ కళ్ళు తిరగడం కానీ డ్రౌజినెస్ కానీ వస్తుంటే దాన్ని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రివైజ్ చేయించుకొని దాని టాబ్లెట్ వీలైతే మార్చడం చేసుకోవటం వల్ల దీనివల్ల ఫాల్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఫోర్త్ థింగ్ ఈస్ ఐ అండ్ ఇయర్. రెగ్యులర్ గా ఐ చెకప్ చేసుకుంటా, సో హీరింగ్ ఎయిడ్ అవసరమైతే హీరింగ్ ఎయిడ్స్ వాడుకుంటా, ఐ సైట్ ఉంటే రెగ్యులర్ గా స్పెక్స్ మార్చుకోవడం వల్ల కూడా ఫాల్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఫిఫ్త్ థింగ్ ఈస్ హోమ్. ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఇంట్లోనే పడతా ఉంటారు. మన ఇంట్లోనే సరౌండింగ్స్ మనకి బాగా తెలిసి ఉండాలి. ఎవ్రీ 6 months ఒకసారి ఇల్లు సరౌండింగ్స్ చూసుకోవడం కానీ, యాంటీ స్లిప్పరీ మ్యాట్ తీసుకోవడం కానీ, కమోడ్ నుంచి లేచినప్పుడు హ్యాండ్ సపోర్ట్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ వల్ల కూడా ఫాల్స్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఫాల్స్ ని ప్రివెంట్ చేసుకుందాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లాంగివిటీని పెంచుకుందాము. ప్రివెన్షన్ ఇస్ ద స్మార్టెస్ట్ మెడిసిన్.